యా విజయ్ సార్, రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో ఒక రకంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏమైనా మారబోతుందా, ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా అండ్ ఇప్పుడు మనం రామూర్తి గారిని క్వశ్చన్ చేసినట్టుగా ఒకప్పుడు ఏదైనా సరే ఏ అంశం సంబంధించి అయినా బీఆర్ఎస్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యేది, అగ్రెసివ్గా ఉండేది. ఎందుకని అంటే ఆచితూచి అడుగులు వేస్తుంది అనుకోవాలా, ఏదైనా వ్యూహం దాగుందని మనం భావించవచ్చు? అంటే ఒకటి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే రాబోయే ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే కాకుండా చాలా నామమాత్రం పోటీ ఇచ్చిన గత అన్ని అసెంబ్లీ ఎన్నికలలో కూడా నామమాత్రం పోటీ ఇచ్చిన బీజేపీ ఈసారి గట్టి పోటీ ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. దానికి ఉన్న అవరోధాలు ఏంటి అని బీజేపీ విశ్లేషణ చేసుకుంది. ప్రధాన అవరోధాలు ఏంటంటే ఈ పార్టీ కేవలం 2-3 జిల్లాలకు హైదరాబాద్తో పాటు మాత్రమే పరిమితమైంది. ఇది మిగతా ప్రాంతాలకు విస్తరించాలి, ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఈ బీజేపీలో ఇప్పుడున్న లీడర్లు ఎవరు కూడా మాస్ పుల్లర్స్ కాదు. వీళ్ళతో మాత్రమే పోతే లక్షలాది మంది జనం రూతలోకి బీజేపీ కోటేసే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకు దక్షిణ తెలంగాణలో లేకుంటే వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే పట్టు లేదో ఆ ప్రాంతాలలో కొన్ని సామాజిక వర్గాలలో ముఖ్యంగా బీసీలలో బలం కావాలి. అన్నిటికీ మించి ఒక మాస్ పుల్లర్ కావాలి. ఒక నాయకుడు ఒక మీటింగ్ పోతే కొంతమంది జనం వచ్చి ఆ ఉపన్యాసాలు వినే ఆ ఊపు రావాలి. ఇవన్నీ కావాలంటే అటు టీడీపీని ఇటు జనసేనను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి కూటమిని ముందు తీసుకునే ప్రయత్నాలు చాలా స్పష్టంగా జరుగుతున్నాయి. రేపు పొద్దున వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి గ్రామాలకు వస్తే ఏ ప్రశ్నలు అడగాలనో కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఉద్యమ నాయకులు కానీ తటస్థవాదులు కానీ అవన్నీ ప్రశ్నలు ఇప్పుడే అడుగుతున్నారు. వాళ్ళు ఇప్పుడే సమాధానాలు చెప్తున్నారు. ఎన్నికల నాటికి ఏమైందంటే ఈ ప్రశ్న సెకండరీ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ వచ్చుడేంది, ఇక్కడికి చంద్రబాబు వచ్చుడేంది, ఆంధ్ర నాయకులు వచ్చుడేంది, ఈ వాదనంతా అక్కడికి అప్పటివరకు సమిసిపోతుంది. బీజేపీ వ్యూహం కూడా నాకు తెలిసి నేను అనుకుంటున్నా అదే. ఈ రూట్ మ్యాప్ క్లియర్ చేసి ఫస్ట్ ఈ అవరోధాలు ఉంటాయి. ఆంధ్ర నాయకులు ఇక్కడికి వచ్చింది, పవన్ కళ్యాణ్ వచ్చింది, చంద్రబాబు వచ్చింది, టీడీపీ పార్టీని. ఇంకొక పరిణామం కూడా మీరు గమనించాలి. తెలంగాణలో టీడీపీని విస్తరిస్తామని లోకేష్ పదే చెప్తున్నారు. అంటే అటు జనసేన, ఇటు టీడీపీ, ఇటు బీజేపీ ఈ మూడు కూడా తమ తమ రోడ్ మ్యాప్లు సిద్ధం చేసుకొని ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో వీళ్ళు కలిసి పోటీ చేస్తారు. కలిసి పోటీ చేసినప్పుడు ఏమేం ప్రశ్నలు ముందుకు వస్తాయి, తెలంగాణ వాదుల నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, వాటన్నిటికి కూడా ఇప్పటి నుంచి ఆన్సర్ చేసుకుంటూ పోతే ఎన్నికల నాటికి ఇది సమిసిపోతుంది. ఈ ఆర్డిల్స్ అన్ని తొలగిపోతాయి. కాబట్టి ఈ వాదాన్ని ముందుకు తెచ్చినట్లు చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆ కూటమి వేసిన ట్రాప్లో ఎలా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా అలర్ట్ అయ్యి ఓ బీసీ నాయకుని ముందు పెట్టి తెలంగాణ ఉద్యమకారుని ముందు పెట్టి ఆన్సర్ చేయగలిగి కొంతలో కొంత డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోగలిగిందని నేను భావిస్తున్నా. బీఆర్ఎస్ ఇంకా ఏదో ఆలోచిస్తున్నట్టో లేకుంటే ఇంకా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టే నాకైతే ఇప్పటివరకు అర్థం అవుతున్నది. చూద్దాం సార్ ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం. మొత్తంగా